విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన దైనందిన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలి. వీలైనప్పుడల్లా నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శుక్రగ్రహం దగ్గర యాలక్కాయలు పటిక బెల్లం ముక్కలు ఉంచాలి. శుక్రవారం రోజు శుక్రగ్రహం దగ్గర యాలక్కాయలు పటిక బెల్లం ముక్కలు ఉంచినట్లయితే దాని ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ప్రతిరోజు గృహంలో తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండాలి. అలా తులసి చెట్టుకు నీళ్లు పోస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఇల్లు తుడిచే సమయంలో కొంచెం సముద్రపు ఉప్పు నీళ్లలో కలిపి ఇల్లు తుడుస్తూ ఉండాలి. సముద్రపు ఉప్పు నీళ్లలో కలిపి ఇల్లు తుడుస్తూ ఉంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడవచ్చు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే 2 పాల చుక్కలు మీ గడపకి అటు ఇటు వేయాలి. అలా పాల చుక్కలు గడపకు అటు ఇటు వేయటం, గడప మీద 2 పాల చుక్కలు వేయటం చేసినట్లయితే కూడా మహాలక్ష్మీదేవి గృహంలోకి సులభంగా ప్రవేశిస్తుంది. అలాగే మీ గృహంలో ఇంటి ఇల్లాలు ఉదయం నిద్ర లేవగానే ముఖద్వారం దగ్గర ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్తో నీళ్లు చల్లాలి. ఇలా చేయటం ద్వారా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీళ్లలో ఒక తమలపాకుతో ఓం శ్రీం అని వ్రాయండి. ఆ నీళ్లతో స్నానం చేయండి. ఆ తర్వాత తమలపాకు చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. గంధపు చెక్క మీద తీసినటువంటి గంధాన్ని మహాలక్ష్మీదేవికి వీలైనప్పుడల్లా సమర్పిస్తూ ఉండండి. ఇలా చేస్తే కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉసిరిక దీపాలు మహాలక్ష్మీదేవి చిత్రపటం ముందు శుక్రవారం సాయంత్రం పూట వెలిగించండి. ఉసిరిక దీపాలు వెలిగిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం చాలా తొందరగా పొందవచ్చు. అలాగే మహాలక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు వస్త్రాలంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి కలువ పూలతో లక్ష్మీదేవిని శుక్రవారం పూజించండి. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీం నమః ఈ మంత్రాన్ని వీలైనంతసార్లు చదవండి. ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి కలువ పూలతో పద్మాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీం నమః అని జపించుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడవచ్చు. అలాగే మీ గృహంలో ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో మూత లేని పాత్రలో ఉంచవద్దు. మూత ఉన్న పాత్రలోనే ఉప్పును ఉంచాలి. అలా ఉంటేనే మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే పెరుగు మహాలక్ష్మి స్వరూపం. పెరుగు మనం ఆహారాన్ని స్వీకరించే సమయంలో మన పళ్ళానికి తగలకుండా దూరంగా ఉంచాలి. అలా ఉంచితేనే మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి అమావాస్యకి ఇల్లు శుభ్రం చేసి నిరుపయోగంగా ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా అమ్మేసేయాలి. ఇల్లంతా ధూపం వేయాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే గురువింద గింజలు, గోమతీ చక్రాలు, గవ్వలు ఇవన్నీ మహాలక్ష్మీదేవి స్వరూపాలు. వీలైతే గురువింద గింజలు కానీ గోమతి చక్రాలు కానీ గవ్వలు కానీ ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మహాలక్ష్మీదేవి చిత్రపటం పక్కనే పూజా మందిరంలో ఉంచుకోండి. అలా చేస్తే కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే శుక్రవారం రోజు కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకొని ఆ కుంకుమ పువ్వు పాలలో వేసుకొని ఆ పాలు తాగుతూ ఉండండి. కుంకుమ పువ్వు ఒక చిటికెడు పాలలో వేసుకొని శుక్రవారం ఆ పాలు తాగుతూ ఉంటే కూడా మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే ఉత్తర దిక్కు కుబేర స్థానం. ప్రతిరోజు సంధ్యా సమయంలో ఉత్తర దిక్కులో ఒక దీపం పెట్టండి. అది కుబేర స్థానం కాబట్టి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహాన్ని పొంది ఐశ్వర్య ప్రాప్తిని చాలా సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే సాయంత్రం పూట వీలైనప్పుడల్లా పాలు, నీళ్లు, చక్కెర, నెయ్యి ఈ 4ంటిని కలిపి రావి చెట్టు మొదట్లో పోయండి. వీలైనప్పుడల్లా పాలల్లో నీళ్లు కలిపి ఆ తర్వాత నెయ్యి కొద్దిగా వేసి చక్కెర కొద్దిగా కలిపి రావి చెట్టు మొదట్లో పోసి వెనక్కి వచ్చేస్తూ ఉన్నట్లయితే మహాలక్ష్మీదేవి పరిపూర్ణంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అలాగే ప్రతి నెలలో పౌర్ణమి తిథి రోజు ఉదయం 10 గంటల ప్రాంతాల్లో రావి చెట్టులోకి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వస్తాడు. అందుకని పౌర్ణమి తిథి ఉన్న రోజు ఉదయం 10 గంటలప్పుడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో పాలు పోయండి.
రావి చెట్టుకు ధూపం వేయండి, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే కూడా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.